లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. తాజా పరిణామాలు, అటాక్లు చూస్తుంటే యుద్ధం మరింత ఉధృతంగా ఉంది. ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ వీడియో చేసే టయానికి ఇరాన్ వాళ్ళు 1230 మంది చనిపోయారు. ఇందులో మీనాబ్ స్కూల్ దగ్గర బాలికలు 180 మంది. ఇక ఇజ్రాయిల్ వారు 11 మంది లేదా 12 మంది చనిపోయారు. అది కూడా రీసెంట్ అటాక్. ఇక అమెరికాకు చెందిన కువైట్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల 6 సైనికులు మాత్రమే చనిపోయారు. సో ఈ 3 దేశాలే కాకుండా ఈ యుద్ధం వల్ల 77 మంది లెబనాన్లో చనిపోయారు. కువైట్లో 4, యూఏఈలో 3, బహ్రెయిన్లో 1, ఓమన్లో 1. ఇలా ఈ 3 దేశాల యుద్ధం వల్ల ఇంత ప్రాణ నష్టం జరిగింది. ఇంతవరకు జరిగిన ఈ మహాసంగ్రామంలో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఏంటి, జరుగుతున్న అంశాలు ఏంటి అనే వాటిలో ప్రాముఖ్యమైనవి ఒక 7 టాపిక్స్ అనేవి నేను ఇస్తాను. దానిలో మొదటి టాపిక్ ఏంటి అంటే, యుద్ధం ఇలా జరుగుతూ ఉంటే అమెరికా రాజకీయం గందరగోళంలా ఉంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అనే దాన్ని వెంటనే ఆపాలని, ఇజ్రాయెల్ గురించి మేమెందుకు చనిపోవాలి అని అమెరికాని యుద్ధం ఆపడానికి అమెరికా సెనెట్లో బిల్లు కూడా పెట్టారు. ఇది రాజకీయ పరంగా అపోజిషన్స్, రెబల్స్ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ బిల్ తీసుకొచ్చారు. కానీ అమెరికా సెనెట్లో ఆ బిల్ అనేది 47-53 తేడాతో ఓడిపోయింది. అంటే ట్రంప్కి మద్దతుగా యుద్ధం చేయడానికి ఓట్ పడింది, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి ఓట్ పడింది. అంటే ఈ సమయంలో యుద్ధాన్ని ఆపడం సరికాదని, సంక్షోభ సమయాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వారు ఓటు ద్వారా తీర్పునివ్వడం జరిగింది. ఇక రెండో టాపిక్, శ్రీలంకలో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఈ రోజంతా మాట్లాడాం. శ్రీలంకలో గాలే తీరానికి దాదాపు 40 కిలోమీటర్ల మైళ్ళ దూరంలో ఇరాన్ షిప్ మీద అమెరికా అటాక్ చేసింది. ఇరానియన్ యుద్ధ నౌక IRIS దేనా అనేటువంటి ఒక యుద్ధ నౌక. విచిత్రం ఏంటి అంటే, ఈ యుద్ధ నౌక మన ఇండియాలోనే కొన్ని రోజులుంది. విశాఖపట్నంలో జరిగిన మిలాన్ 2026 ప్రోగ్రాంలో ఈ నావికా విన్యాసాల కోసం వచ్చింది ఈ నౌక. ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు ఇక్కడే ఉన్నారు. ఫిబ్రవరి 25న విశాఖపట్నం నుంచి ఇరాన్కు తిరిగి వెళ్లడానికి బయలుదేరారు. మార్చి 4వ తారీఖున శ్రీలంకలోని గాలే ప్రాంతానికి దక్షిణానుగా 40 నాటికల్ మైల్స్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నప్పుడు అమెరికాకు చెందిన జలాంతర్గామి సబ్మెరైన్ టార్బిడో వేసి ముంచేసింది. పైగా అది ఒక యుద్ధ నౌక కాబట్టి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అటాక్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. కానీ వాటర్ నుంచి సబ్మెరైన్ ద్వారా అటాక్ చేయడం వల్ల ఏమీ చేయడానికి లేకుండా పోయింది. కనీసం 87 మంది ఇప్పటి వరకు మరణించారు. దాదాపు 60 మంది ఇంకా తప్పిపోయారు, వెతుకుతున్నారు. శ్రీలంక వెంటనే స్పందించి శ్రీలంక నావికాదళం వచ్చి 32 మంది ప్రాణాలను కాపాడింది. అలా మిస్ అయ్యి నీటిలో మునిగిపోయిన వారి గురించి కూడా ఇంకా వెతుకుతున్నారు. బట్ ఇంటర్నేషనల్ వాటర్స్ కాబట్టి అక్కడ వెతకడం కూడా చాలా కష్టతరం. ఇక మూడవ టాపిక్, ఇరాన్ అధినేత, సుప్రీం లీడర్ అయిన ఖమైనీని చంపిన తర్వాత ఖమైనీని ఎంతవరకు కూడా ఫినరల్ సర్వీస్ చేయలేదు. ఆయన ఇంకా పాతిపెట్టలేదు. ఇప్పటి వరకు కూడా ఆయన అలా భద్రంగానే ఉంచారు. అయితే రష్యా నుంచి ఒక టెక్నాలజీని తెస్తున్నారు, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వస్తుంది. యుద్ధం జరుగుతున్న సందర్భాన్ని బట్టి, అలాగే భద్రతా సమస్యల కారణంగా కూడా ఇలా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వాటికి ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు చూస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు స్పందించినటువంటి ఇరాన్ కూడా ఇప్పుడు స్పందిస్తుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి చర్చలకు సిద్ధమే అని ఇప్పుడు ముందుకొచ్చాడు. ఇంతవరకు ఎంత చెప్పినా చర్చల విషయం మాట్లాడలేదు. ఇప్పుడు యుద్ధం కావాలంటే యుద్ధం చేస్తాం, శాంతి కావాలంటే శాంతి చర్చలు చేస్తామని ప్రకటించాడు. సో పూర్తి స్థాయి యుద్ధానికి కూడా సిద్ధమని సవాల్ కూడా చేస్తున్నాడు. ఇక నాలుగో టాపిక్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది. మార్చి 5వ తారీఖున IRGC అంటే ఇరాన్కి చెందినటువంటి IRGC ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 యొక్క 9వ వేవ్ని ప్రకటించింది. 9th వేవ్. ఈ 9th వేవ్ అంటే ఏంటి అంటే, ఇరాన్ చేస్తున్న ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనే దాడులన్నీ కూడా కొన్ని వేవ్స్గా డిజైన్ చేశారు. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కటి ప్రకటిస్తూ అమలు చేస్తున్నారు. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ అని చెప్పి IRGC ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అనేటువంటి ఈ యుద్ధాన్ని కనీసం 19 వేవ్స్తో కూడింది అని చెప్పి, అంటే 19 వేవ్స్తో కూడిన దాడులు ఉన్నాయని చెప్పి డిజైన్ చేశారు. ప్రస్తుతం 9th వేవ్ని యాక్టివేట్ చేశారు. వీటి టార్గెట్ ఏంటి అంటే USS అబ్రహాం లింకన్ అనేటువంటి విమాన వాహన నౌకని, అలాగే 4 క్రూయిజ్ క్షిపణులని దాడి చేయడం, అలాగే యుఎస్కు చెందినటువంటి నావికాదళ ఆస్తులను కూడా ధ్వంసం చేయడం వీటి లక్ష్యం. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఈ 9th వేవ్లో ఇజ్రాయెల్ యొక్క రక్షణ వ్యవస్థలను పాడు చేయడం, అంటే తార్ AS TPY-2 లాంటి రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసినట్లు కూడా IRGC నివేదించింది. అలాగే ఇజ్రాయెల్ డ్రోన్లు కూడా ధ్వంసం చేసింది. ఇప్పుడు యాక్టివ్లో ఉన్నది 9th వేవ్ కాబట్టి మరి ఎంతకు ముందున్న వేవ్స్ ఎలా జరిగాయి ఏంటి అని చూస్తే, వేవ్ 1 and 2 వీటిని ది ఓపెనింగ్ సాల్వో అంటారు. ఫిబ్రవరి 28నే ఇవి వాడారు. వీటి లక్ష్యాలేంటి? మొదటి 24 గంటల్లో ప్రధానమైన నగరాల మీద 220కి పైగా మిసైల్స్ని ప్రయోగించారు.
ఇది ఇజ్రాయెల్ మీద. ఇక అమెరికాకు సంబంధించి కువైట్లో యుఎస్ సైనిక స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకుని వీళ్ళు మిసైల్స్ని పంపించారు. ఇక థర్డ్ వేవ్ అండ్ ఫోర్త్ వేవ్, ఈ 2 వేవ్లు కూడా భౌగోళిక పరిధిని విస్తరించాయి. అమెరికాకు ఇజ్రాయెల్కు సంబంధించిన వాణిజ్య మార్గాలని టార్గెట్ చేసుకున్నారు. అంతేకాదు సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్ని, ఖతార్లో ఉన్నటువంటి అల్ ఉదీద్ ఎయిర్బేస్ని, అలాగే FP-132 రాడార్, వీరి మీద టార్గెట్లు చేసి వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ చేసినట్లు మనం చూస్తాం. ఇక ఫిఫ్త్ వేవ్ అంటే సముద్రం మీద పూర్తిగా దృష్టి పెట్టింది. నావికాదళ ఆస్తులు, UAEలో ఉన్న అమెరికా నౌక వెపన్స్ని తీసుకొస్తున్న ఒక వాడను ఇక్కడ ఆపివేసినట్లు IRGC పేర్కొంది. అలాగే కువైట్లో కూడా 4 బ్యాలిస్టిక్ మిజైల్స్ తోటి 12 డ్రోన్స్ తోటి దాడి చేశాయి ఫిఫ్త్ వేవ్లో. ఇక సిక్స్త్ వేవ్ అనేది నిరంతరము ఇరాన్ మీదకి, ఇరాన్ భూభాగంలోకి ప్రయోగించేటువంటి ఏమైనా మిసైల్స్ కానీ ఏదైనా డ్రోన్స్ కానీ ప్రయోగిస్తే వాటిని ఆపడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి సిక్స్త్ వేవ్ పనిచేస్తుంది. ఇక సెవెంత్ వేవ్ అండ్ ఎయిత్ వేవ్ ఇవి మార్చి 1న యాక్టివ్ చేయబడ్డాయి, లాంచ్ చేయబడ్డాయి. ఇజ్రాయేలు సైనిక లక్ష్యాలే లక్ష్యంగా చేసుకున్నాయి. అలాగే అమెరికాకి చెందిన ఆస్తుల గురించి దృష్టి పెట్టాయి. బెహ్రెయిన్లో మీనా సల్మాన్ వాడర్ రేవులో అమెరికా నావికా స్థావరం మీద అటాక్ చేశారు. గల్ఫ్లో కానీ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో కానీ 3 యుఎస్కి చెందిన, యూకేకి చెందిన అనుబంధాలు, చమురు ట్యాంకులు కానీ, క్షిపణులు కానీ, వాడలు కానీ నిర్బంధించారు. ఇలా 8 వేవ్స్ అనేవి అయ్యాయి. ప్రస్తుతం 9th వేవ్ యాక్టివ్లో ఉంది, జరుగుతుంది. IRGC ప్రకారం ఇప్పటి వరకు 60 టార్గెట్స్, 60 వ్యూహాత్మకమైన టార్గెట్స్ మీద 700కి పైగా డ్రోన్లు, వందలాది మిసైల్స్ను ఉపయోగించినట్లు IRGC తెలియజేసింది. ఈ 9 వేవ్స్నే కాకుండా మధ్యలో ఉపయోగించిన కొన్ని అడ్వాన్స్డ్ వేవ్స్ కూడా ఉన్నాయి. 11th వేవ్ను ఉపయోగించారు. గల్ఫ్లో US ఇంటెలిజెన్స్ కేంద్రాల మీద అక్కడ అటాక్ చేశారు. అలాగే బీర్షేబా, అలాగే జెరూసలేం ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అటాక్స్ జరిగాయి. అది 11th వేవ్. 16th వేవ్ అండ్ 17th వేవ్స్ కూడా వాడారు. బెన్ గురియన్ ఎయిర్పోర్టు, అలాగే ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ మీద వ్యూహాత్మకమైన కొన్ని లక్ష్యాలను టార్గెట్గా చేసుకుని హైపర్సోనిక్ మిసైల్స్ వాడారు. 19th వేవ్ కూడా వాడారు. మార్చి 5న 19th వేవ్ వాడారు. యా హజన్ ఇబ్ని అలీ అనేటువంటి ఒక సీక్రెట్ కోడ్ పేరుతో దీన్ని ఉపయోగించారు. ఇది అడ్వాన్స్డ్ రాడార్ వ్యవస్థను, నిఘా నెట్వర్క్లను కూడా నాశనం చేస్తుంది. ఇలా ఇరాన్ చేపడుతున్న ఆపరేషన్ ట్రూ ప్రామిస్లోనే ఇలాంటి వేవ్స్తో కూడినటువంటి లక్ష్యాలు, టార్గెట్స్ కూడా పెట్టుకుని వారు అటాక్ చేస్తున్నారు. ఇక 5వ టాపిక్, ఈ యుద్ధాల కారణంగా వాణిజ్యాన్ని దెబ్బతీయాలి అని ఇరాన్ చేసిన ప్లాన్లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని మూసివేసింది అని కూడా మనకు తెలిసిందే. అక్కడ ఆగిపోయిన షిప్లు 100కు పైగా ఉంటాయి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోన్ నుంచే ప్రపంచ పెట్రోలియం దాదాపు 20 నుంచి 21% వరకు కూడా వెళ్ళేటువంటి ఒక కీలకమైన చోక్ పాయింట్ ఇది. విచిత్రం ఏంటి అంటే ఎప్పటి వరకు ఏ షిప్ని కూడా కదలనివ్వలేదు. కానీ ఇరాన్కి సపోర్ట్ చేస్తూ ఏ దేశము ముందుకు రాదు. కానీ ఒక యుద్ధ నీతిని ఇక్కడ ఇరాన్ వాడింది. సో ఇలాంటి వాణిజ్యాన్ని చైనాకు, రష్యాకి, పాకిస్తాన్కి మాత్రమే రవాణా చేయడానికి అనుమతిస్తాము అని చెప్పి ప్రకటించింది. ఇక యూరోపియన్ యూనియన్స్ కానీ, గల్ఫ్ కంట్రీస్కి కానీ, ముఖ్యంగా అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇలాంటి కొన్ని దేశాలకు మాత్రం సరఫరా నిలిపివేసింది. ఇలా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్లో పెట్టుకుని గేమ్ ఆడడానికి ప్రయత్నం చేస్తుంది ఇరాన్. మన ఇండియాకు సంబంధించిన షిప్స్ కూడా అక్కడ ఇరుక్కున్నాయి. భారతీయ జెండాతో 37 వాడలు ప్రస్తుతం అక్కడ ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్లో, ఓమన్ గల్ఫ్లో కూడా అక్కడ చిక్కుకుపోయాయి. వీటిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన వాడలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ నౌకల్లో దాదాపు 1109 మంది ఇండియన్స్ కూడా ఉన్నారు. భారతీయ నావికులు కూడా అక్కడ ఉన్నారు. వారు కూడా చిక్కుకుపోయినట్లే. ఇలా స్ట్రక్ అయినటువంటి షిప్స్లో 10,000 కోట్ల విలువైన సరుకు ఉంది. మన ఇండియాలో కూడా నిల్వ ఉన్నది కేవలం 40 రోజుల వరకు మాత్రమే సరిపోతుంది. ఆ నౌకలు ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు, కానీ ఈలోపు అవి రాకపోతే మాత్రం ఇండియాలో కొన్ని ఇబ్బందులకు దారితీస్తాయి. ఇక 6వ టాపిక్ చూస్తే, అణుస్థావరాల మీద అటాక్ జరిగింది అనేది నిజమేనా అంటే అణుస్థావరాల దగ్గర అటాక్ అనేది నిజమే. మార్చి 4న ఇస్పానాహ్ న్యూక్లియర్ సెంటర్ దగ్గర 2 బిల్డింగ్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యాయి. మార్చి 3వ తారీఖున తెహ్రాన్ న్యూక్లియర్ సెంటర్ దగ్గర, అలాగే బుషహర్ అణువిద్యుత్ కేంద్రం దగ్గర కూడా కొన్ని సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు అనేవి జరిగాయి. ఇక్కడ న్యూక్లియర్ వెపన్స్ మీద కానీ, అణు రియాక్టర్ల మీద కానీ ఎక్కడా దెబ్బతినలేదు. కేవలం ఫెసిలిటీస్ మీద మాత్రమే ఇంతవరకు దాడి జరిగింది. ఇక 7వ టాపిక్, మార్చి 5వ తారీఖున ఇరాన్ ఇజ్రాయెల్ మీద దృష్టి పెట్టినప్పుడు జెరూసలేంను కూడా అటాక్ చేసింది. ఇరాన్ బ్యాలిస్టిక్ మిసైల్తో జెరూసలేంను అటాక్ చేశాయి. జెరూసలేం, టెల్ అవీవ్తో సహా ప్రధాన నగరాల మీదే అటాక్ జరిగింది. జెరూసలేంలో అటాక్ జరిగిన తర్వాత అక్కడ అదృష్టం కొద్దీ ఎవరికి ఏ ప్రాణ నష్టమూ జరగలేదు. ఎటువంటి ప్రత్యక్ష ప్రాణ నష్టం కూడా లేదు.
అయినా గానీ లక్షలాది మందిని బాంబ్ షెల్టర్స్లోకి పంపించేశారు. ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నప్పుడు జెరూసలేం గానీ ఇతర ప్రధాన నగరాల మీద ఇరాన్ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అలాగే జెరూసలేం మీద కూడా ఇంతకుముందు 2 సార్లు అటాక్ చేసింది. మార్చి 1వ తారీఖున ఒక ఇరానియన్ మిసైల్ జెరూసలేంలో బీట్ సెమేస్ ప్రాంతంలో ఒక నివాస ప్రాంతాన్ని తాకింది. అక్కడ 9 మంది చనిపోయారు. మార్చి 2వ తారీఖున వెస్ట్ జెరూసలేంలో మరొక బాలిస్టిక్ మిసైల్ అనేది రోడ్డును ఢీకొట్టింది. అక్కడ ఏ ప్రాణ నష్టము జరగలేదు. సో జెరూసలేములో పవిత్ర ప్రాంతాలకు చాలా సమీపంలోనే ఈ క్షిపణి దాడులు జరిగాయి. మార్చి 1న ఇరాన్ మిసైల్ సుల్తాన్పూల్ వద్ద పడింది. ఈ ప్రాంతం టెంపుల్ మౌంట్కి కేవలం 1 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. టెంపుల్ మౌంట్ అలాగే వెస్ట్రన్ వాల్ పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా, ఇస్లాం, క్రిస్టియానిటీ, జూడాయిజం అన్ని మతాలకి కేంద్రంగాను పవిత్ర స్థలంగా ఉన్నటువంటి ఇలాంటి పవిత్ర ప్రదేశాల మధ్య 100 మీటర్ల దూరంలోనే వాటికి అంత దగ్గరలోనే పేలుళ్లు జరగడం అనేది అలాంటి పెను ప్రమాదం తప్పింది అని చెప్పి అక్కడ దళాలు మాట్లాడుతున్నాయి. ప్రస్తుతానికైతే జెరూసలేంలోని ఈ ప్రాంతాలు కానీ, టెంపుల్ మౌంట్ కానీ, ఈ వెస్ట్రన్ వాల్ కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ సేఫ్గానే ఉన్నాయి. అక్కడ ప్రజలు కూడా సేఫ్గానే ఉన్నారు. కానీ ఇరాన్ చేసేటువంటి దాడుల్లో ఏ క్షణమైనా ఏ మిసైల్ అయినా కూడా ప్రాణ నష్టం కానీ, ఇలాంటి పవిత్ర స్థలాలకు ఆస్తి నష్టం కానీ కలిగజేయొచ్చు. వాటిని పరిపూర్ణంగా ఎదుర్కోవడానికి, తిప్పకొట్టడానికి ఇజ్రాయెల్ కూడా కష్టపడుతోంది. సో ఇది ఈ 7 టాపిక్స్తో కూడినటువంటి విషయం. ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచిగా షేర్ చేయండి. ఇక్కడ ఇంకొక మాట గురించి కూడా తెలియజేస్తాను. ఇరాన్ దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కానీ, టెక్నాలజీ కానీ, వాటి దగ్గర వాడబడుతున్న ఈ డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా డెలికేటెడ్గా, చాలా చీప్గా, కాస్ట్ తక్కువగా ఉన్నాయి. అలాగే అమెరికా నుంచి కానీ, ఇజ్రాయెల్ నుంచి కానీ వచ్చేవి చాలా పవర్ఫుల్గాను, చాలా హెవీ కాస్ట్తో కూడుకున్నవిగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా అదే స్ట్రాటజీతో అదే స్టేట్మెంట్లు కూడా ఇస్తుంది. మేము చిన్నవి తుప్పు పట్టినవి మాత్రమే మీ మీద వదులుతున్నాము, మా దగ్గర ఇంకా బలమైనవి, స్ట్రాంగ్వి ఉన్నాయి అని చెప్పి. సో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి, అంటే చాలా తక్కువతో లక్షల్లో ఉన్న వెపన్స్ని ఎదుర్కోవడానికి కోట్లలో ఖర్చు చేస్తుంది అమెరికా కూడా. ఈ యుద్ధం కానీ, యుద్ధ వాతావరణం కానీ అప్పుడే చల్లారేలా లేదు. యెరూషలేం గురించి, ఈ పరిస్థితుల గురించి ప్రతిరోజు ప్రార్థనలో మాత్రం జ్ఞాపకం చేసుకోండి. సో ఇంతవరకు ఉన్న అప్డేట్స్ అనేవి ఇవి. ఇంకేదైనా ప్రాముఖ్యమైన అప్డేట్స్ ఉన్నా, ఏదైనా అవసరత ఉన్నా వీడియో ద్వారా నేను మరలా ఇంకొక వీడియో ద్వారా వస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక అద్భుతమైన మంచి టాపిక్తో మరొక వీడియో ద్వారా మరలా కలుసుకుందాం. అందరికీ నమస్తే, స్వస్తి.